హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జస్ట్ శాండీ వ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మీరు మీ పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. స్పెషల్లీ పీజీలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళుంటారు అండ్ వర్క్ కోసం దూరంగా ఉన్న వాళ్ళు లైక్ హైదరాబాద్, బెంగళూరులో ఉన్న వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళే ఉంటారు అనుకుంటున్నాను. మేము మాత్రం పండుగ పోయాకైతే ఇంటికి వెళ్తాం అనమాట. సో కొన్ని పనులు ఉన్నాయి, సో అన్నీ ఒకేసారి చూసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అండ్ రీసెంట్గానే ఇంటికి వెళ్ళొచ్చాం కాబట్టి లాస్ట్ మంత్ ఇంటికెళ్ళొచ్చాము. సో పండగకైతే ప్లాన్ చేసుకోలేదు. బట్ పండగ మా సొసైటీలో 3 రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది. 3 రోజుల ముందే అంటే మనకి పండగ యాక్చువల్లీ మంగళవారం కదా. సాటర్డే మా కమ్యూనిటీలో ఇంకా సందడి స్టార్ట్ చేసేసారు. స్టాల్స్ అన్ని పెట్టేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. మొత్తం సొసైటీని ఇలా లైట్ డెకరేషన్ చేసేసారు అండ్ చాలా స్టాల్స్ పెట్టారనమాట. ఫుడ్వి, డ్రెస్సెస్, జ్యువెలరీ అండ్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ మనం అక్కడ ఏమైనా వెళ్ళి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో అయితే చాలా మంది పార్టిసిపేట్ చేశారు. నేను ఇంకా ఆఫీస్కి అలా వెళ్ళడం వల్ల నేను కంటిన్యూస్గా కోఆర్డినేట్ చేసి పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, అలానే చిన్న పిల్లలు. మా సొసైటీలోనే ఒక డాన్స్ స్కూల్ కూడా ఉంది. సో డాన్స్ స్కూల్లో చాలా మంది నేర్చుకుంటున్నారు, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు అనమాట, ఫిట్నెస్ పర్స్పెక్టివ్లో. సో వాళ్ళు కూడా వచ్చి పర్ఫామ్ చేయడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు కూడా పర్ఫార్మెన్స్ తీసేశారు, చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. ఇది మా సొసైటీలో ఉన్న యాంఫీ థియేటర్ అనమాట. ఏ ప్రోగ్రాంలో ఈవెంట్స్ కానీ ఇలా డాన్స్ పర్ఫార్మెన్సెస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం నేను షార్ట్ పెట్టాను కదా కన్నడ రాజ్యోత్సవ అని చెప్పి, ఆ పర్ఫార్మెన్సెస్ అవన్నీ కూడా ఇక్కడే జరిగాయి. అండ్ చాలా బాగా అనిపిస్తుంది బికాజ్ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. కిడ్స్ అయితే అసలు 2.5 ఇయర్స్, 2 ఇయర్స్ వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ పేరు కూడా వాళ్ళకి పలకడం రావట్లేదు, బట్ చాలా బాగా అనిపించింది. అండ్ కిడ్స్ పర్ఫామ్ చేస్తున్నారు కదా, వాళ్ళకి చిన్న చిన్న కిడీ బ్యాంక్ లాగా గిఫ్ట్స్ ఇచ్చారు టు ఎంకరేజ్ దెమ్ మోర్. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఒక్కటికి మించి ఇంకొకటి ఉంది అండ్ డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. ఈ సెట్ ఆఫ్ పీపుల్ అయితే క్లాసికల్ నుంచి ఇంకా వెస్ట్రన్కి అలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ సాంగ్స్ పర్ఫామ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ లైట్ సెట్టింగ్స్ కానీ, అండ్ మనకి భోగి ఎలానో పంజాబ్ వాళ్ళకి లోరీ అలా కదా, సో పంజాబీ పిల్లలు కూడా వచ్చి డాన్స్ చేశారు పంజాబీ బీట్స్కి. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని బాయ్స్ మొత్తం సిగ్నేచర్ స్టెప్స్ అన్ని కూడా కలిపి చేద్దాం అని చెప్పి వచ్చారు. ఇంకా ఒక్క పర్ఫార్మెన్స్కి మించి ఒకటి పిల్లల్ని అడుగుతున్నారు అనమాట, మీరు ఎక్కడ నేర్చుకున్నారు డాన్స్ అంటే యూట్యూబ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అసలు ఆ ఏజ్లో మనం ఎలా ఉండేవాళ్ళం అండ్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో ఆలోచించుకుంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. సో సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ ఎక్కువ, లైక్ సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ చేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు. అండ్ పర్ఫార్మెన్సెస్ అన్ని చూసేసాక మేమైతే స్టాల్స్ తిరగడానికి వచ్చాము. యాక్చువల్లీ మా కమ్యూనిటీలో జరిగే ప్రతి ఈవెంట్కి ఎవరో ఒకరు స్పాన్సర్ దొరుకుతూ ఉంటారనమాట. మా కమ్యూనిటీలో ఈ ఈవెంట్కి కావేరీ హాస్పిటల్స్ స్పాన్సర్ చేసింది. కావేరీ హాస్పిటల్స్ మేము ఉండే ఏరియాలోనే నైబర్హుడ్ హాస్పిటల్ అనమాట. సో వాళ్ళు వచ్చి లైక్ స్పెషల్లీ మా క్యాండియర్ సిగ్నేచర్ పీపుల్కి కొంచెం ఆఫర్స్ ఇవ్వడం, ఓల్డ్ పీపుల్కి కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు టు ప్రమోట్ దేర్ హాస్పిటల్ అండ్ టు స్పాన్సర్ ఆర్ ఈవెంట్ అని చెప్పేసి. ఇంకా మేము పొటాటో ట్విస్టర్స్ తినేసాము స్నాక్స్లో, కాసేపు అలా వాకింగ్ చేసాము. డ్రెస్సెస్ అవన్నీ కూడా చాలా మంది పర్చేస్ చేస్తున్నారు, బట్ నాకు కొంచెం ఓవర్ ప్రైజీ అనిపించి నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ప్రతి ఈవెంట్ లైక్ మా కమ్యూనిటీలో తెలుగు వాళ్ళకి ఒక అసోసియేషన్, ఒడియా వాళ్ళకి ఒక అసోసియేషన్ అండ్ హోల్ క్యాండియర్కి ఒక అసోసియేషన్ ఇలా ఉంటారనమాట. సో ఎవరి ఫెస్టివల్స్ వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసి ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు కొంచెం అండ్ స్పాన్సర్స్ని తెచ్చుకుంటారు. సో అలా ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈరోజు అయితే మేము ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాము. సో సొసైటీ బయటకు అసలు జనరల్లీ వెళ్ళం, ఎందుకంటే చాలా పొల్యూషన్, ట్రాఫిక్ అలా ఉంటాయి. సొసైటీ లోపల వాకింగ్ చేస్తే సరిపోతుంది. బట్ ఎలానో వచ్చాం కదా అని చెప్పి బయటికి సోయా చాప్ తినడానికి వచ్చాము. మీలో ఎంతమంది సోయా చాప్ తిన్నారో కామెంట్ చేయండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సోయా చాప్. మా వారికి చాలా ఇష్టం, చాలా మంత్స్ అయిపోయింది తిని అని చెప్పి అడిగితే వెళ్ళాం అనమాట. బట్ అప్పటికి కొన్ని సోయా చాప్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. సో కొన్ని మేమైతే ట్రై చేసేసాము. అండ్ ఇది మా ఇంటి బయటే ఉంటుంది, జస్ట్ మేము అపార్ట్మెంట్ బయటకు వచ్చి రైట్ సైడ్ తిరిగితే ఈ ఎల్ చాపో అనే
షాప్ ఉంటుంది. ఇది పెట్టినప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాము. చాలా అథెంటిక్ టేస్ట్, చాలా మైల్డ్‌గా, స్మూత్‌గా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా సోయా చాప్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను ఎక్కువ కార్తీక మాసంలో అయితే తిన్నాననమాట. సో, నాన్ వెజ్ గుర్తు రాకుండా ఉండడానికి. సో, అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనకి మిల్ మేకర్‌తో చేస్తారు. అండ్ సేమ్ మిల్ మేకర్‌తో మనకి చాప్ లాగా చేసి అవి ఫ్రై చేస్తారనమాట బొగ్గుల మీద. చాలా బావుంటుంది. అండ్ తినేసైతే మళ్ళీ మేము మా సొసైటీకి రిటర్న్ వచ్చేసాము. మా సొసైటీకి అంటుకునే ఇంకొక సొసైటీ కూడా ఉంటుంది. సో, మా సొసైటీలోకి ఎంటర్ అయ్యామంటే ఆ సొసైటీ కూడా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లైట్స్ అన్నీ కూడా పెట్టేశారు సంక్రాంతి అని చెప్పేసి. ఈవెంట్స్ అనేవి మోస్ట్‌లీ వీకెండ్ ఆర్ సెలవులు ఉన్నప్పుడే ప్లాన్ చేస్తారు. బికాజ్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ వర్కింగ్ కదా! సో, వీక్ డేస్‌లో ఎవరు వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అందుకే సాటర్‌డే కల్చరల్స్ అయితే కండక్ట్ చేసేశారు. అండ్ సండే కొన్ని గేమ్స్ అవన్నీ కండక్ట్ చేశారు. మేమైతే వెళ్ళలేకపోయాము. ఆహ్, రంగోలీ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు. అండ్ మండే మార్నింగ్ భోగి చేశారు. ట్యూస్‌డే ఎలానో అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి ట్యూస్‌డే కైట్ ఫెస్టివల్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ కనుమ రోజు చేయాలి. బట్ కనుమ రోజు ఎవరికీ హాలిడే లేదు కాబట్టి. సో, మేము ఇంటికొచ్చేసి ఒక మూవీ చూసాము. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగే రెడీ అయిపోయి 4కి లేచాము మేము. 4కి లేచి రెడీ అయిపోయి బాన్ ఫైర్ దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడ భోగి తెలుగు కమ్యూనిటీ అందరూ కలిసి భోగి ఆర్గనైజ్ చేశారు. సో, భోగి దగ్గర మేము ఆల్మోస్ట్ 5 ఆర్ 5:15కి భోగి స్టార్ట్ చేసేసారు. 7 వరకు ఉంది. చాలామంది వస్తూ ఉన్నారనమాట. చాలామంది త్వరగా వచ్చేసారు. చాలామంది లేట్‌గా వచ్చారు. సో, భోగి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారనే అనిపించింది. ఇంతమంది కలిసి అండ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అసలు చాలామంది రెసిడెంట్స్ లేరు. సో, ఫిబ్రవరిలో మేమొచ్చామనమాట. సో, లాస్ట్ ఇయర్ భోగి గురించి గుర్తు చేసుకుంటూ భోగిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలైతే చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ వచ్చారనమాట. సో, వీళ్ళు వాళ్ళ అమ్మ, నాన్న ఇంటికి వెళ్ళలేకపోయారని చెప్పి వాళ్ళ పేరెంట్సే వచ్చారు. సో, పెద్దవాళ్ళు, పిల్లలు అందరితోని భోగి నిజంగా చాలా కళగా అనిపించింది. మేము చాలా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మేమసలు సన్‌రైజ్ కూడా అవ్వక ముందే వెళ్ళాం భోగి దగ్గర. అండ్ కంప్లీట్‌గా సన్‌రైజ్ అయిపోయేసరికి చూసారు కదా క్రౌడ్ చాలా మంది. చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. సో, ఏదైనా సరే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తే ఆ ఈవెంట్ ఇంకొంచెం ఎలివేట్ అవుతదని చెప్పి నా ఒపీనియన్. సో, ఎవరి ఇంట్లో వాళ్ళుంటే చాలా డల్‌గా అనిపిస్తది ఏ ఈవెంట్ అయినా సరే. సో, మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా అని చెప్పి కిందకి ఖచ్చితంగా మేము ఎప్పుడు కిందకొచ్చినా సరే సొసైటీలో ఒక 2, 3 రౌండ్స్ అయినా వేసి వెళ్తాము. బికాజ్ వాకింగ్ జనరల్లీ మేము రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో చెయ్యట్లేదు ఈ మధ్య. బట్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే ఒక 2, 3 రౌండ్స్ అలా వాకింగ్ చేసేసైతే వెళ్తాము. స్కూల్ బస్‌లు వచ్చేసాయి పిల్లల్ని పిక్ చేసుకోవడానికి. సో, భోగి దగ్గర పరమాన్నం ప్రసాదం పెట్టారనమాట. మేము ప్రసాదం తీసుకొనైతే ఇంటికొచ్చేసాము. సో, ప్రసాదం చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చాలా ఇయర్స్ అయిపోయింది పరమాన్నం తిని. మేము ఇంట్లో కూడా జనరల్లీ చేసుకోవట్లేదు. మేబీ లాస్ట్ ఇయర్ నేను ఒకసారి చక్కెర పొంగలి చేశాను. బట్ అది పరమాన్నం సేమా కాదా నాకు తెలీదు. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓవర్ స్వీట్‌గా అస్సలు లేదు. అండ్ నేను మా వారు అసలు స్వీట్స్ ఎక్కువగా తినరు. సో, తనది కూడా నేను తినేసాననమాట. యాక్చువల్లీ భోగి రోజు మాకు వర్క్ ఉంది. సో, వర్క్ ఉండడం వల్ల మేము ఎర్లీ మార్నింగ్ భోగి కండక్ట్ చేయడం వల్ల మేము జాయిన్ అవ్వగలిగాము. సో, త్వరగా జాయిన్ అయిపోయి ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చి మళ్ళీ లాగిన్ అయ్యాము. మా బాల్కనీ నుండి చూసారా జస్ట్ పక్కనే స్కూల్ అటాచ్ అయ్యి ఉంటుంది. సో, పిల్లలకి ఏదో గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు. సో, అక్కడ ప్రేయర్ చేసినా కూడా మా ఇంటికి వినిపిస్తూ ఉంటుందన్నమాట. అలా మా భోగి అండ్ సంక్రాంతి కల్చరల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. బాయ్ బాయ్.